వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసుకోరు కదా, గ్యాప్ అప్ అయింది చిన్నగా, ఒక బేరిష్ క్యాండిల్ తోటి కంప్లీట్గా డౌన్కి వచ్చేసింది ప్రైస్. ఓకే ఫైన్. కాకపోతే ఇక్కడ మనకు ఒక సప్లై నియర్ బై ఉంది, డిమాండ్ మొత్తం చాలా దూరం ఉంది. కాబట్టి రేపు నేను కొంచెం బేరిష్గా ఉంటా ఈ సప్లై ఏరియాకి మళ్ళీ ప్రైస్ వస్తే, ఎందుకంటే ప్రీవియస్గా ఇది ఒక డిమాండ్ లాగా ఉండే ప్రైస్. ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో మళ్ళీ ఇదే సప్లై లాగా ఏర్పడ్డది ప్రైస్. ఇప్పుడు ప్రైస్ ఈ సప్లైకి ఎప్పుడైతే వస్తుందో సేమ్ ఇలానే రిజెక్ట్ అయ్యి డౌన్కి వస్తుంది అనే ప్లాన్తో నేను బేరిష్ సైడ్ అయితే చూసుకుంటా. ఇక్కడ ఒక రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్. రిజెక్షన్ వస్తేనే ఇక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ స్పేస్ అవుతుంది బేరిష్ సైడ్, సో నేను బేరిష్ సైడ్ ప్లాన్ చేస్తాను. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అంటే రిజెక్షనే రాలేదు, డైరెక్ట్ ఇట్లా క్లోజ్ అయింది అంటే నాకు ట్రేడ్ ప్లాన్ అనేది ఏం చేయను రేపు ఒక్కరోజు. క్లియర్? ఓకే. నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలో కూడా సిమిలర్గానే ఒక సప్లై ఉంది. ఎందుకు సప్లై అయింది అంటే చూడండి, ఇదంతా డిమాండ్, ఒక ఏరియా నుండి ఇదంతా డిమాండ్. ఎప్పుడైతే ఈ ప్రైస్ చాలాసేపు రెస్పెక్ట్ చేసినాక దీని కిందికి వచ్చి క్లోజ్ అయింది. క్లోజ్ అయినాక మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ అనేది రావాలి ఇదే ఏరియాకి వెళ్ళి. ఈడే వచ్చింది, ఆల్రెడీ వచ్చింది కదా. ఇప్పుడు ఇది నాకు ఒక సప్లై అయిపోతుంది అనమాట. రేంజ్ డ్రా చేసుకున్నా. ఇప్పుడు ప్రైస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నాకు రిజెక్షన్ వస్తే కొంచెం బేరిష్ సైడ్ అయితే ఒక పొజిషన్ తీసుకుంటా. అది కూడా నేకెడ్గా అయితే చేయను. నేకెడ్గా చేసేది ఉంటే ఇవాళనే చేసేవాడిని, బట్ ఇవాళ ఒక చిన్న ట్రేడ్ తీసుకున్నా, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి నేను కొంచెం హెడ్జింగ్లో ప్లాన్ చేసుకుంటా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి. ఓకే ఫైన్. సెన్సెక్స్లో కూడా ఒక చిన్న సప్లై ఉంది, కాకపోతే ఇది ప్రీవియస్ లైన్స్ జనరల్ తీసేస్తా. ఏదైనా పర్ఫెక్ట్గా ట్రిగ్గర్ అవుతుంటే లేదంటే అది డిస్కషన్ చేయాలి అనుకుంటే మాత్రమే ఇవి పెడతా జనరల్గా. ఇది చూసిరా నిన్న పెట్టిన లెవెల్, ఇది ఎవరైతే అబ్జర్వ్ చేసిరో అంటే నేనైతే సెన్సెక్స్లో ట్రేడ్ చేయను జనరల్గా, చాలా రేర్ కేసెస్లో చేస్తుంటా. బట్ చాలామంది చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలామంది రిక్వెస్ట్ కూడా చేసిరు సెన్సెక్స్లో కూడా అనాలిసిస్ చేయండి అని. సో ఇది మేబీ వాళ్ళు చూసి ఉంటారు, ఇది పర్ఫెక్ట్ ట్రిగ్గర్ అయింది. మేబీ ఈ క్యాండిల్లో ఎంట్రీ అయితే దొరకదు, ఎందుకంటే అది వచ్చేసి క్లోజ్ అయినాక అర్థమవుతుంది ఇది ఫాలో అవ్వబోతుంది అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ నుండి ఈడికి ఎవరైతే ప్లాన్ చేసుకోరో ఇక వాళ్ళకు మేబీ ప్రాఫిట్లో ఉండొచ్చు కొంతమంది, ఎందుకంటే ఇది జిగ్జాగ్ క్రియేట్ చేసింది కాబట్టి ఆప్షన్ బయింగ్లో కష్టము. మళ్ళీ కూడా ఎడ్జింగ్ లాంటి ఎవరన్నా స్మాల్ క్వాంటిటీతో చేసుకొని ఉంటే మేబీ ప్రాఫిట్ ఉండొచ్చు. స్కాల్పింగ్ టైప్ చేసిన వాళ్ళకు కూడా ప్రాఫిట్ ఉండొచ్చు, ఈవెన్ ఆప్షన్ బయింగ్ అయినా సరే. సరే, ఇప్పుడు సప్లై డిమాండ్ ఉంది, డిమాండ్ కొంచెం దూరం ఉంది, 82,799, 82,680. సో ఇప్పుడు ఈ సప్లై ఎప్పుడైతే ట్రిగ్గర్ అవుతుందో సప్లై నుండి డిమాండ్ వరకు నేను కొంచెం బేరిష్గా ఉంటాను. ఈ ఏరియా నాకు ఇంపార్టెంట్ రేపు ఒక్కరోజు. క్లియర్? ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు, బయింగ్ లాంటి ఎలాంటి చేయను రేపు ఒక్కరోజు. ఒకవేళ బయింగ్ ఆపర్చునిటీ వస్తే నేను వదిలేస్తాను అన్నమాట, ట్రేడ్ చేయను. క్రూడ్ ఆయిల్లో ఇది ఒక రిజెక్షన్ ఏరియా ఉంది. వీడికి ప్రైస్ వచ్చింది 5,914 అంటే ఇది రిజెక్ట్ అవ్వాలి ప్రైస్. స్ట్రాంగ్గా రిజెక్ట్ అయితే నేను కొంచెం బేరిష్గా ఉంటా. బట్ ఓకే, ప్రస్తుతానికైతే ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద ఒక చిన్న సప్లై ఉంది, 5,843, 5,858. సో ఇక్కడ నుండి కొంచెం రిజెక్ట్ అయితే డిమాండ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్ క్వాంటిటీ తోటి నేను కొంచెం బేరిష్గా ఉంటా. బట్ ఎప్పుడైతే డిమాండ్కి వస్తుందో ఇక్కడ నేను జనరల్గా నేను ఎంత క్వాంటిటీ అయితే ప్లాన్ చేస్తానో నా రిస్క్ మేనేజ్మెంట్ ప్రకారం చూసుకొని అది ఇక్కడ నేను ప్లాన్ చేసుకుంటా, రిజెక్షన్స్ బేస్ చేసుకొని. ఎందుకంటే సప్లై డిమాండ్స్ మీదనే మనము ఆర్కే లెవెల్స్ అనేది డ్రా చేసుకుంటాం. మిగతా ఎలాంటి కాన్సెప్ట్స్ లాంటి స్ట్రాటజీస్ లాంటివి అయితే యూజ్ చేయం. ఓకే, అందుకే వీటిని బేస్ చేసుకొని చూసుకుంటే ఏమవుతుందంటే మనకు స్పేస్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఎక్కడ నుండి ఎక్కడి వరకు పోయే అవకాశం ఉంటుంది చూసుకుంటాం. కాకపోతే నేనేం చేస్తే ఇది ట్రిగ్గర్ అయిన వెంటనే కొంచెం మూమెంటం రాగానే తీసేస్తుంటా, లేకపోతే సగం క్వాంటిటీ పెట్టుకుంటా, మిగతా తీసేస్తాను అనమాట. సో ఎందుకంటే మనం ప్రాఫిట్లోనే క్లోజ్ చేయాలా, లాస్ట్లో ఉండొద్దు అంటే అలానే చేయాలన్నమాట. క్లియర్ కదా? ఇంకా సప్లైలు నియర్ బైలో ఇది పని చేసిందా? ఓకే, పని చేయడం అంటే ఇది టచ్ అయ్యి రిజెక్షన్ వస్తేనే పని చేసినట్టు. ఇది మళ్ళీ మెల్ల క్యాండిల్ మీదకి పోయి క్లోజ్ అయిందా, మళ్ళీ ఈడ రిజెక్షన్ కోసం వెయిట్ చేస్తాం. ఓకే ఫైన్. న్యాచురల్ గ్యాస్ ఇది నిన్న రిజెక్షన్ ఏరియాలో అని పెట్టినా కదా, ఇది కింది దానికన్నా పైది స్ట్రాంగ్ అని చెప్పినా కదా. ఇది చూడండి, డైరెక్ట్ ఇది పైకి వెళ్ళిపోయింది కానీ మీద సస్టైన్ కాకుండా డౌన్కి వచ్చేసింది. సో ఈ పైనది ఏదైతుందో అది టెస్ట్ చేసిన తర్వాతనే డౌన్కు ఫాల్ అయింది. బట్ ఈ ఆరెంజ్ లైన్ తీసేస్తా. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే 284.8, 282 ఉందో ఇది ఒక సప్లై. ఓకే, ఎందుకంటే ఇది డౌన్కి వచ్చి కొంచెంసేపు వెయిట్ చేసి ఒక హై క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేసింది. ఈ హై అయితే దాటలేదు కాబట్టి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ మొత్తం సప్లై అయిపోతుంది. దీనికి మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ పోతుందో ఇక్కడ నేను కొంచెం బేరిష్గా అయితే ఉంటా. 282 దగ్గర నుండి ఇక్కడ నుండి బేరిష్గా ఉంటే లో ఏదైతే ఉందో ఇదే టార్గెట్ అవుతుంది అనమాట నాకు. ఓకేనా? సో ఇది ఎందుకు ఇక్కడ అంటే చూడండి, ప్రీవియస్ ప్రైస్ డౌన్కి వచ్చి మళ్ళీ ట్రై చేసింది పైకి పోవాలంటే వెళ్ళిపోవాలి లెక్క ప్రకారం చూసుకుంటే. కానీ ఇది ఒక దగ్గర నుండి ఫాల్ అయిపోయింది కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రీజన్ లేకుండా ఫాల్ అయిన ఏరియాలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ ఏరియాకి మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొంచెం
ఈ జోన్ డ్రా చేసుకుని ఇది కింద ఒక లైన్ పెట్టుకుంటా, బ్లూ లైన్, ఈ 270 బ్లూ లైన్. యాక్చువల్గా ఈ 270 వరకు నేను బేరిష్గా అయితే ఉంటాను ఇలా, ఇంకా వేరే ప్లానింగ్ అనేది ఏం చేయను ఇలా. క్లియర్, ఫైన్, ఓకే. నేను అనుకున్నట్టే సిల్వర్ మైక్రోలో ఇది ఫెయిల్ అయింది సప్లై. ఎందుకు ఫెయిల్ అయింది? ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ చేసి రిజెక్షన్ వచ్చింది కానీ పెద్దగా రాలేదు. ఇది ఫెయిల్ అవుతుంది అనుకొని కింద డిమాండ్ డ్రా చేసిన. ఇప్పుడు ఈ సప్లై ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు నాకు డిమాండ్ మీద ఫోకస్ పెడతా. ఈ సప్లై నిన్న డ్రా చేసింది, తీసేసిన. ఇప్పుడు ఈ డిమాండ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే డిమాండ్కి వస్తుందో ఇది ఎంత ఎగిరినా కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు సప్లై కాబట్టి స్ట్రాంగ్ మూమెంటంతో బ్రేక్ చేయాలి కాబట్టి చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇది మెల్లమెల్ల డిమాండ్కి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ నుండి ప్రైస్ ఎగిరింది. సో ఇది ఇంపార్టెంట్. ఈ ఏరియా నుండి నేను కొంచెం బుల్లిష్గా అయితే ప్లాన్ చేసుకుంటా. కరెంట్ ప్రైస్ ఏదైతే జంప్ అవుతుందో అందులో నేను పోను. ఎప్పుడు కూడా అట్లా ప్లాన్ చేయొద్దు, ఆలోచించొద్దు కూడా అట్లాంటివి. సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్లో మాత్రమే ప్లాన్ చేసుకుంటా. క్లియర్ కదా, ఫైన్. ఇంకా వేరే డిమాండ్ అంటూ ఏం లేవు ప్రస్తుతానికి. ఇవాళ ఒకటే, అంటే రేపు ఎక్కువ చేయొద్దు. ఒక్క ట్రేడ్ చేయడం గొప్ప విషయము, లేదంటే 2 ట్రేడ్లు చేయడం గొప్ప విషయం. అంతకుమించి అవకాశాలు రావు. మెయిన్ చెప్పేది ఆప్షన్ బయర్లకి. మిగతా వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం ఉంటుంది. బట్ ఆప్షన్ బయర్స్కి ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఒకవేళ ట్రేడ్ చేయాలంటే ఫ్రైడే రోజు ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఆప్షన్ బయర్స్కి తెలియాలన్నమాట. సో చాలామందికి ప్రాపర్ క్లారిటీ అనేది ఉండదు కాబట్టి ఎక్కువ చేయొద్దని చెప్తున్నా. ఫైన్. సో ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ జనరల్గా మనము ఇప్పుడు ఇది ఉంది, పైకి పోయింది, డీప్ కరెక్షన్ తీసుకొని పైకి వచ్చింది. మళ్ళీ ఒకటి ప్రైస్ పైకి పోయింది, కొంచెం కరెక్షన్ అయ్యి పైకి పోయింది. సో ఈ రెండిట్లలో ఇదొక రకమైన ప్రైస్ యాక్షన్, ఇదొక రకమైన ప్రైస్ యాక్షన్. ఇది బుల్లిష్ మూవ్ వచ్చినాక కొంచెం బేరిష్ కరెక్షన్ అయినాక తర్వాత బుల్లిష్ మూవ్ వచ్చింది. ఇది కూడా బుల్లిష్ మూవ్ వచ్చి బేరిష్ కరెక్షన్ అయ్యి బుల్లిష్ మూవ్ వచ్చింది. ఈ రెండిట్లలో మీరు ఏది స్ట్రాంగ్ మూమెంటం అనుకుంటున్నారో చెప్పండి. అంటే స్ట్రెంగ్త్ ఏ ప్రైస్లో ఉంది అనేది చెప్పండి. ఫస్ట్ దాంట్లోనా సెకండ్ దాంట్లోనా అనేది. క్లియర్గా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.